దుర్వినియోగపరచవచ్చా? కృపను దుర్వినియోగపరచవచ్చా? కృప అంటే ఏంటండి? అర్హత లేకపోయినా కూడా ఇచ్చేది. ఇప్పుడు ఈ లోకంలో ఉద్యోగం ఇవ్వాలనుకోండి, ఏముండాలి? చదువు అనేది అర్హత, కంపల్సరీ చదువుకోవాలి. లేదా పొలం పని బాగా చేసే వాళ్ళకి కదండి, బాగా ఊడిస్తేనే ఎక్కువగా పిలుస్తారు, అవునా? ఈమె సరిగ్గా ఊడవట్లేదు అనుకోండి, అయ్య బాబా ఆవిడ పిలవకూడదండి, ఎందుకంటే పొలం పని ముందుకెళ్దు అంటారు. అంటే ఏదైనా ఒక పని చేయడానికి ఏముండాలి? ఖచ్చితంగా ఒక అర్హత అంటూ ఉండాలి కదండి, అవునా? కానీ మనం అందరం ఏం చేసామని దేవుడు తన ప్రేమనిస్తున్నాడు చెప్పండి. అంటే మీరందరూ ఎవరైనా ఒక్క రూపాయినా దేవుడికి ఇచ్చారా? ఆదివారం చందా వేయడం కాదండి, దేవుడికి ఏమైనా చేశామా? చిన్నప్పటి నుంచి మనం ఏమీ చేయలేదు, అవునా? కానీ తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచినండి, చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా దేవుడు అమ్మ కడుపులో మనల్ని ఏం చేశాడు? నిర్మాణం చేశాడు. కళ్ళు ఇచ్చింది ఎవరు? అమ్మ అండి కాదు. కళ్ళు ఇచ్చింది ఎవరు? కళ్ళు తయారు చేసింది ఎవరు? ఒకవేళ మీ అమ్మే చేసింది అనుకోండి, కంటిలో ఏమేమి ఉంటాయి అని ఒక్కసారి అడగండి. అమ్మేమంటది? నల్లగుడు తప్ప ఏమీ ఉండదు అంటది. కానీ దేవుణ్ణి అడిగితే నరాలు, కణాలు, లక్షల కొలది నిర్మాణం అంతా కూడా ఈ కంటి ఇక్కడ కనిపిస్తుంది చూసారా? ఈ కన్నే కనపడుతుంది. కానీ ఈ కంటిని చూడాలంటే ఇక్కడి నుంచి ఈ మెదడుకి కనెక్ట్ అయి ఉంటుందండి, పెద్ద నిర్మాణం ఉంటుంది. ఒక కన్ను గురించి ఆలోచించాలంటే ఎవరు చేశారండి? మన ఇంట్లో ఒక కరెంట్ ది కట్ అయిపోయింది అనుకోండి, అవునా? ఆ లైట్ అలగదు, ఆ ఫ్యాన్ అలగదు. మరి కంటిలో ఇన్ని నరాలు మెదడుకి ఎవరు అనుసంధానం చేశారు? ఒక్కసారి ఆలోచించండి. మనం దేవుడు ఇచ్చాడు అనుకుంటున్నాం, కానీ దేవుడు ఎంత కష్టపడ్డాడు అనే విషయం ఆలోచించట్లేదు. ఇలా చిన్నప్పటి నుంచి దేవుడు మన మీద ప్రేమ చూపిస్తూనే ఉన్నాడండి, ఇప్పటికీ కూడా. ఏమంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళు కొన్ని 10 సంవత్సరాలు దాటేశారు కదా వయసులో. ఎవరు బతికించారు? భర్త, భార్య, తల్లిదండ్రులా, లేకపోతే ఆ తినే అన్నమా? ఏది చేయలేదు మనల్ని. ఎవరిస్తున్నారు? నిజంగానండి, ఈరోజు ఐసీయూలో ఉన్న వాళ్ళని అడగండి, ఎంత ఖర్చు పెట్టారండి అంటే 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు అని చెప్తారు. అయినా సరే ప్రాణం దక్కలేదంటారు. మరి వాళ్ళు డబ్బులు అన్నేస్తున్నా కూడా ప్రాణం దక్కకపోవడం ఏంటండి? మనం ఏమి ఇవ్వకపోయినా మనకెందుకు ఇంకా ఉంది? ఆలోచించారా? కృపను ఇస్తున్నాడండి ప్రతి దినము మనకి. ఈ రోజు నువ్వు బ్రతుకు అని దేవుడు చెబుతున్నాడు కాబట్టి భూమి మీద ఇలాగ నడవగలుగుతున్నాము, ఇలా ఉండగలుగుతున్నాం. మరి అటువంటి కృపను దుర్వినియోగం అంటే అర్థం ఏంటి? మీకు అందరికీ ఒక 100 రూపాయలు ఇచ్చాను అనుకోండి, ఒక్కొక్కరికి పట్టుకెళ్ళి ఆ బురదలో పడేశారనుకోండి, ఒరే నీకేం డబ్బులు ఏం చేయాలో తెలీదా అని అడుగుతాను కదండి. ఏం చేయాలో తెలీదమ్మా డబ్బులు? మీ అందరికి కొంతమందికి పెన్షన్స్ వస్తాయి కదా, పట్టుకెళ్ళి ఇచ్చిన వెంటనే పట్టుకెళ్ళి ఆ చెరువులో గాని ఎక్కడైనా పడేస్తారా? పడేరు కదా. ఆ పడేస్తే ఏమంటారు? మతి లేదు అంటారు, అవునండి. మరి దేవుడు ఉచితంగా కృపిస్తే, దేవుడు ఉచితంగా ప్రేమిస్తే, దాన్ని కూడా మనం దుర్వినియోగం చేసేస్తే మనకేం లేదంటారు? మతి లేదనే కదా, జ్ఞానం లేదనే కదా. దేవుని కృపను దుర్వినియోగపరచకూడదు. అలా దుర్వినియోగపరచకూడదని దేవుడు ఈ రోజు మన ముందుకి 3 వ్యక్తుల్ని తీసుకురాబోతున్నాడండి. అలా 3 వ్యక్తులు అసలు ఎంతగా దేవునికి ఇష్టలుగా మారిపోయారో ఈ రాత్రి కాలంలో మనం ఆలోచించాలి. ప్రియులారా, ఒక్క విషయాన్ని ఆలోచిద్దామండి. ఈ కనిపించే బైబిల్ ఉంది చూసారు, ఇది మనం వచ్చేటప్పటికి రెడీ అయి వచ్చింది, అవునా? అబ్రహాం దగ్గర బైబిల్ ఉందా? ఉందండి? లేదు. ఇసాక్ గారి దగ్గర బైబిల్ ఉందా? లేదు. పోనీ దావీదు గారి దగ్గర కంప్లీట్ గా బైబిల్ ఉందా? అస్సలు లేదు. పోనీ మోషే గారి దగ్గర? మోషే గారే తీసుకొచ్చారు కాబట్టి మోషే గారి దగ్గర కూడా బైబిల్ లేదు. కానీ నీ దగ్గరికి నా దగ్గరికి మాత్రం ఏమొచ్చింది? బైబిల్ వచ్చిందండి. ఎందుకని ఇచ్చాడు? ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకని ఇచ్చారు? చూడండి, ఎందుకని ఇచ్చాడో ఒకసారి పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చూడండి.
పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనము. మిగిలిన వాళ్ళు జాగ్రత్తగా వినంటే మీకు అర్థమయ్యే రీతిలోనే అన్నం పెట్టబడుతుంది. ఓకేనండి? ఓకేనా? దేవుడు మీకు అర్థమయ్యే విధంగానే వివరిస్తాడు. ఎందుకంటే మీరందరూ వాక్యం వినడానికి వచ్చారని మీరు అనుకుంటున్నారేమో, కానీ దేవుడు ఏం చేశాడు? మిమ్మల్ని అందరినీ తీసుకుని వచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడు. అవునా? ఇది ఎవరిది? దేవుని కృపేనండి కదా. దేవుడు మీకు చెబుతున్న మాట ఏంటి ఒకసారి చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై, ఈ సంగతులు అంటే అబ్రహాం గారి గురించి, వీళ్ళందరి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదండి. వీళ్ళందరి విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసిదరన్న సంగతి వారికి బయలుపరచబడెను. దేవదూతలు ఈ కార్యమును తొంగి గోరుచున్నారు. ఇక్కడ రాయించిన మాట యొక్క అర్థం ఏంటంటేనండి, అబ్రహాం గారు కష్టపడ్డారు కదంటండి, అది ఎవరి కోసం అంట? మన కోసం అంటండి. ఎందుకని? ఆయన ఎలా బ్రతికాడో తెలిస్తేనంట మనం కూడా అట్టి విధంగా బ్రతుకుతామని. ఇప్పుడు యేసుక్రీస్తు వారు మనకు ముందుగా వచ్చేసి కష్టపడ్డారు కదండి. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని చూసి మనం ఏం నేర్చుకోవాలి? యేసుక్రీస్తు వారు ఎలా బ్రతికారో అలా ఉండాలి. కానీ మోషే గారి ముందు యేసుక్రీస్తు వారు ఉన్నారా? లేరండి. మన ముందే యేసుక్రీస్తు వచ్చి కొన్ని వేల సంవత్సరాల క్రితం బ్రతికి చనిపోయి వెళ్ళిపోయారు. ఎందుకోసం అంటే, ఇదిగో ఇక్కడ కూర్చున్నామే, మనందరి కోసం యేసుక్రీస్తు వారు కష్టపడ్డారు. మనందరి కోసం అబ్రహాం గారు కష్టపడ్డారు. మనందరి కోసము దేవుడు ఆ ప్రవక్తలను, పితరులను కష్టపడే విధంగా వారి జీవితాలు మన ముందు పెట్టాడు. ఇదంతా మాకెందుకు చెప్తున్నారండి అని మీరు అనుకుంటేనండి, ఒక చిన్న విషయం చెప్పనండి. ఈరోజు పక్కింటోళ్ళ గురించి ఆలోచించాం మనం. అవునండి? పెద్దగా ఆలోచించాం. మన ఇంట్లో సమస్య అది మనకొస్తేనే మనం ఆలోచిస్తామండి. కానీ దేవుడు మనం వస్తామని తెలిసి కొన్ని వేల సంవత్సరాల క్రితమే కొంతమంది మనుషులకు చెప్పాడు. ఏమని? నా పిల్లలు త్వరలో రాబోతున్నారు, వాళ్ళందరి కోసం మీరేం చేయాలి? మీ జీవితాలు మాదిరికరంగా పెట్టాలి అని పిల్లలకు చెప్పాడు. అయితే ప్రియులారా, అలాగూ బ్రతికిన ఒక వ్యక్తి గురించి మీకు ఈ రోజు జ్ఞాపకం చేస్తానండి. ఆ వ్యక్తి ఎవరు అంటే చూపులేనివాడు. చూపులేని వాడే, కానీ ఈరోజు మనందరికీ వాక్యం చెప్తున్నాడండి. ఏమనో ఒక్కసారి లూకా సువార్త, ప్రియులారా మార్కు సువార్త తీయండి. మార్కు సువార్త 10వ అధ్యాయము. మార్కు సువార్త 10వ అధ్యాయము 46 నుంచి చదవండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 46 నుంచి. వారు ఎరుకో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహు జన సమూహముతోనూ ఎరుకో నుండి బయలుదేరి వచ్చుచుండగా తిమాయి కుమారుడైన భర్తమయ్యి అను గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. అంటే ఒక చూపు లేనివాడంట ఒక త్రోవ పక్కన కూర్చుండి భిక్షం అడుక్కుంటున్నాడంటండి. సాధారణంగా మనకి అలాంటి వాళ్ళు కనిపిస్తారు కదండి. చూపు లేని వాళ్ళు చాలా మంది అడుక్కోవడం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. యేసువారు ఉన్న టైంలోనంట ఒక వ్యక్తి కూడా చూపు లేకుండా భిక్షం అడుక్కుంటున్నాడంట. అయితే ఆయన చేసిన పని ఏంటో ఒకసారి 47వ వచనం. ఈయన ఎవరు? భర్తిమయ్య. ఆయన ఏం చేశాడంట? నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు అని నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలు పెట్టను. ప్రియులారా, యేసంట ఎరుకో మార్గంలో అలాగ వెళ్తున్నాడండి. ఆ విషయం ఎవరికి తెలిసింది? ఈ గుడ్డివాడైన భర్తిమయ్యకి తెలిసిందండి. తెలిసినప్పుడు ఎంత జన సమూహం ఉందండి యేసు చుట్టూ. ఎంత జన సమూహం ఉందో చూడండి. ఫస్ట్ వచనంలో, వారు ఎరుకో పట్టణముకు వచ్చిరి. ఆయన తన శిష్యులతో బహుజన సమూహము. ఎంతమంది ఉన్నారు? 1000 మందా? 2000 మందా? ఎంతమంది? బహుజన సమూహం. ఈ గ్రంథకర్త కూడా రాయలేదు. కొన్ని వేల మంది ఉన్న ఆ సమూహం అంతా కూడా ఎవరి వైపు వెళ్తుందండి? యేసు వైపు వెళ్తుంది. యేసు కూడా వెళ్తుంది. కానీ త్రోవ పక్కన కూర్చుండి అరుస్తున్నాడు ఎవరు? భిక్షకుడు.
ఒక్కసారి ఆలోచించండి, ఈయన మాట వినపడుతుందా ఆ జనసమూహంలో? వినపడుతుందా అండి? ఇప్పుడు మిమ్మల్ని అందరూ గట్టిగా కేకలేస్తే అక్కడ ఉన్న వాళ్ళకి వినపడుతుందా? వినపడుతుందా అండి? వినపడదు, మన స్వరం అంతుండదు. కానీ బహుజన సమూహం ఉన్నా కూడా అడుగుతున్నాడు, యేసు నన్ను కరుణించు, దావీదు కుమారా నన్ను కరుణించు అని ఎందుకు అడుగుతున్నాడు? ఎందుకో చెప్పమంటారా? యేసు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నాడు. యేసు ఆ త్రోవంట ఎప్పుడు వస్తాడో, నన్ను ఎప్పుడు, నాకు ఈ చూపు ఎప్పుడు ఇస్తాడో అని ఎదురు చూస్తున్నాడండి. ఎంత ఆసక్తి అండి ఆయనకున్నది, ఎంత ఆసక్తి! ఒక్కసారి ఆలోచించండి. తన జీవితం మొత్తం కాలంలో సగం టైం అంతా కూడా చూపు లేకుండానే బతికాడు. కానీ యేసు వచ్చాడని విని తన మాట మొదలెట్టాడండి. యేసు కరుణించమని మా కేకలు వేయి మొదలు పెట్టను. 48వ వచనం, ఓరకొండమని అనేకులు వానిని, నోర్ము యేసు నిన్నే చూస్తాడు అనుకుంటున్నావా? మాకు చాలా ఉన్నాయి, మాకు చాలా పనిపాట్లు ఉన్నాయి. యేసు ముందు మా సమస్యలు చూసాక మీ దగ్గరకు వస్తారని ఒకళ్ళ ఇద్దరా ముగ్గురా? అనేకులు. ఎంతమంది అండి? చాలా మంది అండి. చాలా మంది తిట్టారు, గద్దించారంటే ఏం చేశారు అండి? మా చూపు లేని వాళ్ళని ఎలా తిడతారు? చాలా మంది చాలా దారుణంగా తిడతారు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఈ సందర్భంలో ఒక మాట చెప్తున్నానండి. చూపు లేని వాడిని చూపు ఉన్న వాళ్ళని చేసింది ఎవరు? దేవుడైనా కాదా? అవునండి. ఇప్పుడు చూపు లేని వాడిని మనము గనక లోపమెత్తి చూపామనుకోండి, ఎవరి పనిని కించపరుస్తున్నాము? దేవుని పనినేనండి. ఇప్పుడు ఒకవేళ ఒక వ్యక్తికి చూపు లేకుండా పుట్టాడు అనుకోండి, నీకేం కనపడదురా, నువ్వు ఇలాంటోడు అని తిట్టామనుకోండి, ఆ పని చేసింది అతను తయారు చేసిన దేవుడా? దేవుడే కదండి. అంటే మనం ఎవరిని తిడుతున్నాము? దేవుణ్ణి. చాలా పల్లెటూరులో కొన్ని మాటలుంటాయండి, పేరు పెట్టి పిలవరు. పలానా కుంటివాడండి, పలానా వాడని పిలుస్తారు. అసలు ఎలా పిలుస్తున్నారండి? దేవుడు ఈ చేసిన నిర్మాణానికి పేరెట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉండకూడదు. దేవుడు అలా ఉండమని అతనికి నిర్మాణం చేస్తే మనం దానిని లోపము అని మనం ఎప్పుడు ఎత్తి చూపకూడదండి. దేవుడు వాళ్ళకి అంత పనిచ్చాడు, మనకు అన్ని అవయవాలు ఇచ్చి మనకి ఎక్కువ పనిచ్చాడు. అవునా? రేపొద్దున చూపు లేని వాడిని అడుగుతాడు, చూపించిన నిన్ను అడుగుతాడు. ఏమని? చూపు లేని వాడు, నువ్వు వాక్యం విన్నావా, వాక్యం విని విశ్వసించావా అని అడుగుతాడు. విశ్వసించాను ప్రభు అంటాడు. చూపున్నవాడు బైబిల్ ఎంతసేపు చదివామని అడుగుతాడు. ఎంతసేపు చదివామండి మనం? టీవీ సీరియల్స్ అయితే ఎపిసోడ్లు అయిపోతాయి. అవునా? ఎన్నో ఎపిసోడ్లు అయిపోతాయి. అవునా? ఇది చాలా సీరియల్స్ ఎక్కువ మంది చూసి ఏం చేస్తారండి? ఏం చేస్తారు చెప్పండి? ఒకవేళ తర్వాత రోజు కనుక సీరియల్ రాకపోతే కేబుల్ వాడికి వెంటనే ఫోన్ వెళ్ళిపోద్ది, కరెంట్ వాడికి వెంటనే ఫోన్ వెళ్ళిపోద్ది. ఈ టైంలోనే తీయాలా అని చెప్పేసి క్రైస్తవులు కూడా అతన్ని ఏం చేస్తారో తెలుసా? బూతు మాటలు మాట్లాడతాడు. ఇప్పుడే తీయాలా, ఇప్పుడే వీడికి అవసరం వచ్చిందా అంటే స్త్రీలు, క్రైస్తవ స్త్రీలు కూడా అసలు వాక్యం చదువుతున్నప్పుడు కరెంటు పోతే అనుకోవాలి, దేవా కరెంట్ వచ్చేలాగా అతనికి బుద్ధి దయచేయి దేవా అని ప్రార్థన చేయాలి. కానీ మనం ఏం చేస్తాం? సీరియల్ మధ్యలో ఆగిపోతే దేవా కరెంట్ వచ్చేలా చేయి ప్రభువా, నా గుండె దడెక్కిపోతుంది అంటాం. ఆలోచించండి స్త్రీలారా, మీకున్న తల. ఒక విషయం చెప్పనండి, పురుషుల కన్నా స్త్రీలకు బుద్ధి బలం ఎక్కువ ఉంటుంది. పురుషులు పని బలంలో పని చేయడంలో ముందుంటే స్త్రీలు యుక్తిగా ఆలోచించడంలో ముందుంటారు. మరి ఈ గొప్ప తలాంతను మనం దేనికి ఉపయోగించేస్తున్నామండి? దుర్వినియోగపరచకూడదండి. ఎందుకంటే లెక్క అడిగేవాడు ఉన్నాడు. ఒక్క విషయం చెప్తానండి, మీ భర్త 1 కేజీ మాంసం తెచ్చాడు అనుకోండి ఇంటికి. ఆ రోజు కేజీ మాంసం తెచ్చిన తర్వాత మీరు వండి 2 ముక్కలు వేసాడు అనుకోండి, మీ భర్త అడుగుతాడా లేదా? ఏం చేసావు మిగతాదంతా అని అడుగుతాడా? అడగడా? కేజీ మాంసం తెచ్చిన అతనే నిన్ను నిలబెట్టి అడుగుతున్నప్పుడు, నీకు అన్ని అవయవాలు ఇచ్చి, నీకు ఆయుష్కాలం ఇచ్చి, నీకు అన్ని చేస్తున్న దేవుడు లెక్క అడగడా? నీకు ఇదిగో ఇది ఫలానా ఇన్ని సంవత్సరాలు ఇచ్చాను అంటే రోజుకి ఎన్ని గంటలు అంటే రోజుకి 24 గంటలు. అవునా? 24 గంటల్లో ఎన్ని గంటలు నిద్రపోతున్నాం? సుమారు 8 గంటలు పడుకుంటామండి. 8 గంటలు పడుకుంటాం. ఇంకా ఎన్ని గంటలు ఉంటాయి? 16 గంటలు. 16 గంటలు ఒక 8 గంటలు మన పనిపాట్లు తీసేయండి, ఇంకా ఎన్ని గంటలు ఉంటాయి?
8 గంటలు. ఈ 8 గంటల టైంలో ఇంటి పనులు చేస్తామని చెప్తారు. స్త్రీలు సీరియల్స్ చూసేటప్పుడు ఇంటి పనులు ఎలా చేస్తారు చెప్పండి? బ్రేక్ అయ్యి లోపు ఏమైపోద్ది? ఒక పని అయిపోద్ది. అవునా? అంత ఫాస్ట్ గా చేసేసుకుంటారు. మరి అదే మనసు బైబిల్ చదివేటప్పుడు ఎందుకు ఉండదండి? అదే మనసు ప్రార్థన చేసేటప్పుడు ఎందుకు ఉండదండి? అదే మనసు పొరిగింటికి వెళ్ళి వాక్యం చెప్పేటప్పుడు ఎందుకు ఉండదండి? అసలు బ్రేక్ వచ్చే టైం ఎంత సమయం అండి? 1 నిమిషం, మహా అయితే 1 నిమిషం. 1 నిమిషంలోనే ఒక పని చక్కబెట్టేస్తున్నారే స్త్రీలైనా పురుషులైనా. మరి దేవుని మాట 1 నిమిషం ప్రకటించలేరా? దేవుడు అడుగుతాడండి లెక్క. అవయవాలు ఇచ్చిన దేవుడు ఖచ్చితంగా నిన్నేం చేస్తాడు? లెక్క అడుగుతాడు. అంతే కదండి. ఒక పురుషుడు కొంచెం డబ్బు అక్కడ పెట్టెళ్ళాడు అనుకోండి, ఒక 10 రూపాయలు మిస్ అయితే ఏమంటాడు? ఏమైపోయినాయి 10 రూపాయలు, ఎందుకు తీసావు నువ్వు అని అడుగుతాడే పురుషుడు. ఈ యజమాని అలా అడుగుతున్నప్పుడు ఆ యజమాని ఖచ్చితంగా అడుగుతాడు. ప్రియులారా, ఇతను చేస్తున్న పని ఏంటో ఒక్కసారి 48వ వచనం చూడండి. ఊరకుండమని అనేకులు వానిని గద్దించారంటే, ఎందుకు కేకలేస్తున్నావు? యేసు నిన్ను చూడ్డు, మాకు చాలా పనులున్నాయి, యేసు చాలా పని మీద ఉన్నాడు, నీ దగ్గరికి రాడు అని అనేకులు గద్దిస్తున్నారు. కానీ ఏం చేస్తున్నారు చూడండి 48వ వచనంలో, ఊరకుండమని అనేకులు వానిని గద్దించిరు గాని వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని ఎలా కేకలేశాడు? మరీ ఎక్కువగా. ఎలా కేకలేశాడండి? మరి ఎక్కువగా కేకలు వేసను. అంటే ఇంత గొప్ప విశ్వాసం మనకు ఉందంటారా? ఒక్కసారి ఇప్పుడు మీరు వచ్చిన మీ అందరినీ నేను ఒకసారి తిట్టాను అనుకోండి, ఇప్పుడు మిమ్మల్ని అందరిని తిట్టాను అనుకోండి, వచ్చే వారం మళ్ళీ ఇక్కడ ప్రార్థన పెడతాం రండి అంటే, అమ్మో అమ్మాయి తిడుతుందండి మేము అస్సలు. కానీ ఇక్కడ అనేకులు తిట్టారంటండి ఇతన్ని. అనేకులు తిట్టారు, మాట్లాడకు నువ్వు అని చెప్పేసి అనేక మంది తిట్టినాను. యేసు కరుణించమని యేసుని ఎలా బతిమాలుతున్నారు చూడండి. ప్రియులారా, ఇట్టి మనసు మనకుందా? ఎవరికైనా వాక్యం చెప్తున్నప్పుడు ఒక మాట చెప్తున్నాం అనుకోండి, వాళ్ళు చాలా చెప్పావు అన్నారు అనుకోండి, మళ్ళా 2వ వాళ్ళు గుమ్మం ఎక్కువ వాక్యం చెప్పాం మనం. ఎందుకని? దేవా ఒకసారి చెప్పడానికి వెళ్తే ఏం చేసింది ఆవిడ? తిట్టింది దేవా అంట. మరి ఇక్కడ ఏం చేశారు? ఒకరు కాదు, 2 కాదంట, అనేకులు తిట్టారు. అయినా సరే యేసు తన్ను కరుణించేంత వరకు వదలలేదండి. క్రైస్తవులు కృపను అలాగూ వదలకూడదు. కృప నువ్వు సంపాదించుకోవాలి. ఎప్పటి వరకు సంపాదించుకోవాలి తెలుసా? మట్టిలో పెట్టేంత వరకు నీకేముండాలి? మహోన్నతుని కృప ఉండాలి. అంటే కృప ఎప్పుడు పోద్దో చెప్పనా మీకు? అందరికీ ఒక విషయం చెప్తానండి. కృప ఎప్పుడు పోద్దో తెలుసా? ఒక మాట చూపించి ఇవా సందర్భంలోనికి వచ్చేస్తాను. యెషయా గ్రంథము 14వ అధ్యాయము. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం చూడండి. ఇక్కడ ఎవరు అంటే మనం అందరం పిలుస్తామే సాతాను అని. ఆ సాతాను అంట ఒకప్పుడు దేవుని పరలోకంలో ఒక అధికారి దూతగా ఉంది, ఒక గొప్ప దూతగా ఉందండి. ఆ గొప్ప దూత తన కృపను ఎలా పోగొట్టుకుందో ఒక్కసారి చూడండి 13వ వచనంలో. నేను ఆకాశమునకు ఎక్కిపోయిదును. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం అండి. నేను ఆకాశంలోకి ఎక్కిపోదును, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనము హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద కూర్చుండును, మేఘ మండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను నేను సమానునిగా చేసుకుంటున్నాను. అంటే సాతాను అంటే ఏమనుకుందంటండి? దేవుడితో సమానంగా నన్ను నేను చేసుకుంటాను అనుకుంది. సాతానికి అప్పటి వరకు ఏముందండి? ఒక ప్రాముఖ్యమైన దూతగా ఉంది అధికారం. ఎక్కడ? పరలోకంలో. దేవుడు కృపలిచ్చాడా అండి? సాతాను తయారు చేసింది ఎవరు? సాతాను అని మనం పిలుస్తాం కానీ ఒకప్పుడు అదేంటి? దేవదూత. దేవదూతను తయారు చేసింది ఎవరు? దేవుడు. దేవుడు ఇచ్చిన పనిని ఏం చేసిందండి? పోగొట్టుకుంది. కృపను దేవుడు నువ్వు ఇదిగో దేవదూతగా ఉండు అని సాతానికి చెప్తే సాతాను ఏం చేసింది? నేను దేవదూతగా ఉండను, దేవుడితో సమానంగా ఉంటాను అని మనసులో అనుకుందంట. ఎక్కడ అనుకుందండి? మనసులో.
మనసులో ఒక్కసారి సాతాను అనుకుంటే సాతానుని దేవుడు ఎక్కడికి పడగొట్టేశాడు? నరకంలో ఒక మూలక పడగొట్టేశాడు. ప్రియులారా, ఇక్కడ కూర్చున్న మనం అందరం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్ని తప్పుడు ఆలోచనలు ఆలోచిస్తున్నాము. సాతాను ఒకే ఒక్క ఆలోచన కదండి, ఒకే ఒక్క ఆలోచన. ఏం ఆలోచించింది? దేవుడితో సమానంగా ఉండాలి అనుకుందండి. ఒక్క ఆలోచన. అది కూడా బయటికి చెప్పిందా? ఇంకా చెప్పలా. మనసులో నిర్ణయించేసుకుంది, నేను ఉండాలి అనుకుంది. నిర్ణయించేసుకుని వెంటనే యుద్ధం ప్రకటించింది సాతాను. ఒక్కసారి హృదయంలో ఒక ఆలోచన వస్తే సాతానికి ఎక్కడ ప్లేస్ వచ్చింది? నరకంలోకి వచ్చేసింది. మరి క్రైస్తవుడు బాప్తిసం తీసుకున్నాం కదండి, ఇక్కడ చాలా మంది బాప్తిసం తీసుకున్నాం కదా. మరి మనము ఎన్నిసార్లు దేవునికి విరోధంగా ఆలోచిస్తున్నాము ఒక రోజులో? ఆలోచించండి. ఏంటి, నేను అస్సలు తప్పులు చేయనండి, నేను ఎప్పుడు నీతిమంతురాలుగా బతుకుతానండి అని మీరు ఎవరైనా అనుకుంటే మిమ్మల్ని అందరినీ సూటిగా ఒక ప్రశ్న అడుగుతానండి. మీలో చాలా మంది ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఆ వ్యక్తి గురించి మంచిగా మాట్లాడుకుని ఆ వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత చెడ్డగా మాట్లాడుకున్న వాళ్ళు ఎంతమంది లేరు? ఉన్నారా లేదా? స్వపరీక్ష చేసుకోండి. ఒక వ్యక్తి ఉన్నప్పుడు అమ్మా ఈవిడ చాలా మంచిదమ్మా, ఈవిడ చాలా గొప్పదమ్మా, ఈవిడ చాలా ఇదమ్మా అని బయటికి పక్కకి వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ గురించి నీకు తెలుసా? ఒకప్పుడు ఎలా ఉండేది తెలుసా? ఎంత ఘోరమైన ఆవిడ, ఎంత ఇది అని చెప్పేసి తప్పుడు ప్రచారం చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక్కసారి ఆలోచించండి. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఇటువంటి వారి గురించి, వారి నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగమందు ఏం చేస్తారు? దూషించుదురు అన్న మాట ఉంటుంది. అంటే పైకి మాత్రం బాగానే నవ్వుతారంట, కానీ లోపల ఏమొచ్చేస్తుంది వాళ్ళకి? ఎప్పుడు నాశనం అయిపోతారా, ఎప్పుడు ఎంతకాలం బాగుపడతారో నేను చూస్తాను. ఎన్నొచ్చేస్తాయండి ప్రియులారా. దేవదూతగా ఉన్న సాతాను ఒక్క తప్పుడు ఆలోచన ఆలోచించినందుకు ఎక్కడికి వెళ్ళిపోయింది? నరకానికి జారిపోతే ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం ఎన్ని తప్పుడు ఆలోచనలు ఆలోచిస్తున్నాం ఒక్కసారి ఆలోచించండి. మరి ఇన్ని తప్పుడు ఆలోచనలకి దేవుడు మనల్ని ఏం చేయాలి చెప్పండి? ఒక విషయం చెప్పమంటారా? క్రైస్తవులందరూ ఎలాంటి వారో తెలుసా? లోకమునకు వెలుగు. ఇక్కడ ట్యూబ్లైట్ వెలుగుతుంది కదండి, ఇది ఎలా వెలుగుతుందో మనం కూడా అటువంటి విధంగా వెలగాలంట. వెలగడం అంటే ఏంటో తెలుసా? మనల్ని చూసినప్పుడు పక్కింటోడు అనుకోవాలంట నిజముగా దేవుని బిడ్డ. అంతే కదండి. యేసుక్రీస్తు చచ్చిపోయినప్పుడు శతాధిపతి ఏమంటాడు? ఈయన నిజముగా దేవుని కుమారుడు అంటాడు. మరి మనల్ని చూసి ఎవరైనా అంటున్నారంటారా? మన జీవితాలు అలా ఉన్నాయంటున్నారా? అంటే కృప పొందామా లేదా? పొందాం కాబట్టే వాక్యం వినడానికి ఇక్కడ కూర్చున్నాం అందరం. కృప దొరికింది కాబట్టే ఇక్కడికి వచ్చాం. మరి దాన్ని దుర్వినియోగం చేస్తే ఒక్కసారి ఆలోచించండి. దాని దేవదూతకి ఇచ్చిన కృప దుర్వినియోగం చేసినందుకే నరకానికి వెళ్ళిపోతే దేవుడు ఇచ్చిన ఈ వాక్యం, ఎంత గొప్ప మాటలు దేవుడు వినిపిస్తూ ప్రతి దినము మనల్ని కాపాడుతూ ప్రతి దినము వాక్యాన్ని మనకు బోధిస్తున్నాడు అంటే ఆయన ప్రేమను దుర్వినియోగం చేసుకుంటే ఈ రాత్రి ఆలోచించండి. దేవుడు ఎందుకు ఎంత కఠినంగా మీతో మాట్లాడుతున్నాడో తెలుసా? మనలో నచ్చని గుణాలు ఏమైనా ఉన్నాయేమో వాటిని తీసేద్దాం. ఎందుకంటే పనికిరాని తీగలు ఏం చేయాలి? తీసి పడేయాలి. మనం ఏం చేస్తామండి? ఒక చెట్టు కనుక ఒక సగం కుళ్ళిపోతుంది అనుకోండి, ఆ కొమ్మను ఏం చేసేస్తాం? తీసేస్తాం. ఇంకా ఈ చెట్టు ఇంకా ఫలించాలని, అవునా? మరి దేవుడు కూడా వాక్యంతో ఏం చేస్తాడు? మనలో ఇంకా చెడు లక్షణాలు ఏమైనా ఉంటే గనక వాటిని తీసేస్తాడండి. నిజంగానండి. గుడ్డివాడుగా ఉన్నాడు, చూపు లేనివాడుగా ఉన్నాడు. ఆ భిక్షం అడుక్కుంటున్న అతను ఏం చేశాడో తెలుసా? గద్దించినా తిట్టినా కూడా దేవుణ్ణి గురించి, యేసు గురించి మరీ ఎక్కువగా కేకలేస్తున్నాడు. ఏమని? దావీదు కుమారుడా నన్ను రక్షించు 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 అని కేకలేస్తున్నాడు. అంటే అతని విశ్వాసం ఏంటో ఆలోచించండి. అతని విశ్వాసం ఏంటో తెలుసా? యేసు ఇప్పుడు వెళ్ళిపోయాడు అంటే ఎప్పుడు వస్తాడో తెలీదు. యేసు ఈ టైంలో దాటిపోయాడు అంటే నా చూపు రాదు. ఇక్కడ కూర్చున్న మీ అందరూ ఒక్క విషయం చెప్పండి నాకు.
మీరందరూ 120 సంవత్సరాలు 130 సంవత్సరాలు బతుకుతామన్న వాళ్ళు ఒకసారి చెయ్యొద్దండి. ఎవరైనా ఉన్నారా? పోనీ రేపు సాయంత్రం వరకు నేను ఉంటానండి కన్ఫర్మ్ అన్న వాళ్ళు చేయొద్దండి. ఉన్నారా? లేరు కదా. మరి ఈ క్షణమే కదండి మనకు దేవుడిచ్చింది. ఈ క్షణం యేసును మన జీవితంలో ఉంచకపోతే కృపను ఏం చేసినట్టు? దుర్వినియోగం చేసినట్టు. అసలు వదిలేడండి అతను. చూడండి ఎలాగ యేసు కరుణను పొందాడో ఒకసారి. మార్కు సువార్త 10వ అధ్యాయము 48వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయము 48వ వచనం. ఊరకుండుమని అనేకులు వానిని గద్దించిరి గాని, వాళ్ళైతే తిట్టారు కానీ ఈయన మాత్రం తగ్గాడా? తగ్గలేదండి. వాడు ఏం చేశాడంట? దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరీ ఎక్కువగా కేకలు వేశాను. అప్పుడు యేసు నిలిచి, అతని కేకలకి ఎవరు ఆగిపోయారండి? యేసు ఆగిపోయాడంట. మన ప్రార్థనకి ఎప్పుడైనా దేవుడు సమాధానం వెంటనే ఇచ్చేసాడా? మనం ప్రార్థన చేస్తే దేవుడు వినాలంటే. ఎందుకంటానండి, యెహోవా తన భక్తుల నోరు దగ్గర ఎలా ఉంటాడో తెలుసా? చెవుని దగ్గరగా పెట్టుంటాడంట. నా పిల్లలు ఏం మాట్లాడుతున్నారు, నా పిల్లలు ఏం ఆలోచిస్తున్నారు, నా పిల్లలు ఏం మాట్లాడతారు నా గురించి. అంటే ఇప్పుడు మీ అందరికీ పిల్లలు ఉండుంటారు కదండి. మీ పిల్లలు మీ గురించి గొప్పగా చెప్తున్నారు అనుకోండి, మీరు ఏం చేస్తారు? చాటుగా ఉండైనా చాలా జాగ్రత్తగా ఏనుగు చెవులు అంటారు చూసారా, అంత పెద్ద పెద్ద చెవులు చేసేసి అంటారు, నా కొడుకు నా గురించి ఏదో చెప్తున్నాడు, నా కూతురు నా గురించి ఏదో చెప్తుంది. అవునా? ఇహలోకపు తల్లిదండ్రులే తమ పిల్లలు ఒక మాట తమ గురించి చెబితే అంత గొప్పగా వింటారే, పరలోకపు తండ్రి మనం మాట్లాడితే ఎంత జాగ్రత్తగా ఉంటాడండి. చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఇతను ఆగకుండా కేకలు వేస్తుంటే ఎవరు ఆగిపోయారు? యేసు ఆగిపోయాడు. చూడండి, యేసు నిలిచి ఏం చేస్తున్నాడు? ధైర్యము తెచ్చుకొను. యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా వారా గుడ్డి వానిని పిలిచి ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు లెమ్మని వానితో చెప్పిరి. అంతటా వాడు ఏం పాడేశాడు? బట్టను. ఇంటి గుడ్డివాళ్ళు బట్టను ఎందుకు ఎత్తుకుంటారు ఎదురా? గుడ్డివాళ్ళు అడుక్కునే వాళ్ళు ఎదరా బట్టలు. ఇప్పుడైతే డిబ్బీలు వచ్చేసినాయి కానీ అప్పుడేం చేసేవారు? బట్ట పరిచేవారు. ఎందుకంటే అక్కడ వేస్తారు, దాన్ని మూట కట్టుకుని పట్టుకెళ్దామని. ఇప్పుడు యేసు పిలిచాడన్న వెంటనే ఇతను ఏం పాడేశాడు? అంటే ఇంక అవసరం లేదని ఆయనకు అర్థమైపోయిందా? యేసు పిలిచాడన్న వెంటనే అర్థమైపోయింది, యేసు నన్ను స్వస్థపరుస్తాడు, ఇక నాకు ఈ బట్టతో అవసరం లేదనుకున్నాడు. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ యేసు పిలిచాడా పిలవలేదా? పిలిచాడు. మరి మీ పాపపు జీవితంలో, పాతకాలపు జీవితంలో ఉన్న ఇంకా చెడు లక్షణాలు ఇంకా ఎందుకు మోసుకొస్తున్నారు? పడేయాలి కదండి అవన్నీ. ఒకప్పుడు బూతులు తిట్టేవారు కానీ ఇప్పుడు మాత్రం నేను తిట్టనండి, నేను దేవుని విడ్నండి అన్న వాళ్ళు ఉంటారా? నీ సంగతి ఏంటో చర్చికి వెళ్ళొచ్చిన తర్వాత చూస్తానంటారు. అవునా? చాలా మంది నీ సంగతి ఏంటో చర్చికి వెళ్ళొచ్చిన తర్వాత చూస్తాను, ఇప్పుడైతే నాకు ప్రార్థన ఉంది, దేవుడి సన్నిధికి వెళ్తున్నాను, ఇప్పుడు తిట్టాను అనుకో దేవుడు లెక్కెట్టేస్తాడు, వచ్చేసిన తర్వాత నువ్వు నేను తిట్టుకుందాం అనుకుంటారు ఈనాటి క్రైస్తవ స్త్రీలు. కానీ అలా ఉండకూడదండి. దీని బట్టను పాడేశాడు, నాకు ఇంకా అవసరం లేదు, దీంతో సంబంధం లేదు, ఇంకా నన్ను పిలుస్తున్నాడు, నన్ను పిలిచిన వాడు ఖచ్చితంగా నాకు ఏమిస్తాడు? చూపునిస్తాడు. ఇక నేను భిక్షం అడుక్కునే అవసరమే నాకు లేదనుకున్నాడు అతను. మరి నీ పాపపు జీవితాన్ని, నీ రోత జీవితాన్ని, నీ చెడు లక్షణాలన్నీ నీ బాప్తిస్మానికి ముందే, యేసు యొద్దకు రాకముందే నువ్వేం చేయాలి? పడవేసేయాలి. మళ్ళా ఆ బట్టలు తెచ్చుకున్నట్టుగా ఉందండి వాక్యంలో? లేదు, పడేశాడు అంతే. నీ పాత జీవితంలో ఏమైతే చెడు లక్షణాలు ఉన్నాయో అవన్నీ విడిచిపెట్టే, పడేసినప్పుడే దేవుడు ఏం చేస్తాడు? కార్యం చేస్తాడు. ఏం కార్యం చేస్తున్నాడో చూడండి ఒకసారి. ఏం కార్యం చేస్తున్నాడు? 51వ వచనం. యేసు నేను నీకేమి చేయగోరుచున్నానని వానిని అడుగగా, ఏమండి యేసుకు తెలీదా? అతనికి చూపలేదని తెలుసు, కానీ అడుగుతాడు నీకేం చేయాలి అని అడుగుతున్నాడు ఆ గుడ్డివాడు. బోధకుడా నాకు దృష్టి కలుగజేయమని ఆయనతో అనెను. అందుకు యేసు నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను.
వెంబడించేశాడండి. ఒక్క విషయం ఆలోచించండి, జన సమూహంలో తన మాట వినబడకపోయినను, అనేకులు తను తిట్టినను, ఒక్కడే యేసు కృపను పొందాడు. అవునా కాదా? అవునండి, అవును. తన బట్టను పారేసేసాడు, నాకు అవసరం లేదనుకున్నాడు. ఇప్పుడు మీరు ఒక్కళ్ళే ఉండొచ్చు మీ కుటుంబంలో, లేదా మీ విశ్వాస జీవితంలో మీరు ఒక్కళ్ళే ఉండొచ్చు. మీరు యేసు మీ వద్దకు వచ్చి నిలిచేంత వరకు మీ మాటలు యేసుకు వినిపించాలి. మీ మాటలు, మీ కంఠస్వరము, అందుకే దావీదేమంటాడండి, ఉదయమున నా కంఠస్వరము నీ సన్నిధికి ధూపం, ప్రార్థన ధూపం వలె వస్తుందంటాడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఒక నిర్ణయం తీసుకోండి. మీరు మాట్లాడే మాటలు దేవునిని ఆపేయాలి, అంటే దేవుడు మీ వైపు చూసే విధంగా మాట్లాడాలి. ఎంతమంది తిట్టని, ఎంతమంది ఏమనుకోని, కానీ మీరు మాట్లాడుతున్నప్పుడు మీ దేవుడు మిమ్మల్ని చూసి పొంగిపోవాలండి. నా కూతురు నా గురించి మాట్లాడుతుంది, నా కొడుకు నా గురించి మాట్లాడుతున్నాడు, ఇంతకన్నా నాకు ఆనందం ఏముంది అనుకునే ఆనందం తల్లిదండ్రులైన మీరందరూ పొందారో లేదో తెలియదు కానీ ఆ తండ్రికి ఇవ్వాలండి. ఇంకొక అమ్మాయిని చూపిస్తానండి. నిజంగా ఆ అమ్మాయి చేసిన పనిని మనం మెచ్చుకోవాలండి. ఎంత మెచ్చుకోవాలో ఒకసారి లూకా సువార్త మొదటి అధ్యాయము 26వ వచనం చూడండి. లూకా సువార్త మొదటి అధ్యాయం 26వ వచనము. ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏంటంటేనండి, మరియ గారు 6వ నెలలో గబ్రియేలు దేవదూత గలిలయలోని నజరేతు అనే ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపునకు ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడును. ఆ కన్యక పేరు మరియా. మీకు అందరికి మరియమ్మ గురించి చాలా సార్లు వినేశారు కదండి, చాలా ఎక్కువగా తెలుసు కదా, ఎందుకంటే మరియ గురించి కంపల్సరీ చెప్తారు. కానీ ఈ రోజు ఒక విషయం ఆలోచించాలి. మరియ దగ్గరికి దూత వచ్చేటప్పటికి ఆమె వయసు ఎంత అండి తెలుసా మీకు? 13 సంవత్సరాలు. ఎంతండి? 13 సంవత్సరాలు. యూదా సంస్కృతి ప్రకారం 12 సంవత్సరాలే ఆడపిల్లని పెంచుతారు. 13వ సంవత్సరం వచ్చేటప్పటికి ప్రదానం చేసేస్తాడండి ఒక తండ్రి. ఇప్పుడు మరియ గారి తండ్రి కూడా ఏం చేస్తాడు? యోసేపుకి ప్రదానం చేస్తాడు. ఎన్నో ఏట? 13వ సంవత్సరం. 13వ సంవత్సరం దాటి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నా? నేను కూడా ఉన్నాను. దాటి వచ్చేసాం కదండి, మనం అందరం దాటామే. ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు దాటలేదే. 13వ సంవత్సరంలోనే ప్రపంచంలో ఒక అమ్మాయి కనిపించిందండి యేసును మోయడానికి. ఒక్కసారి ఆలోచించండి. 20లో 30లో 40లో ఉన్నాయే, మనం దేవుని దృష్టికి ఒక్కసారైనా కనిపిస్తున్నాం అంటారా? అంటే ఉదయాన్నే మనల్ని చూసి సంతోషపడుతున్నాడు అంటారా మన దేవుడు? ఒక్కసారి ఆలోచించండి. 13వ సంవత్సరంలో ఒక అమ్మాయి దగ్గరికి వచ్చి దేవుడు ఒక మాట చెప్తున్నాడు, యేసు అనే రక్షకుడు నీ కడుపున పుడతాడు అని. నిజంగానండి, ప్రదానం చేయబడిన తర్వాత ఆమె ఒక శిశువును కనాలి అంటే లోకమందరి చేత ఆవిడ ఏం చేయించుకోవాలి? తిట్టించుకోవాలి. ఏం జరిగిందని ఎంతమంది తిడతారండి? ఎవరైనా వాక్యాన్ని బట్టి నమ్ముతారా? నమ్మరు. కానీ జీవితాంత కాలం యేసు విషయమై నిందమోయడానికి సిద్ధపడిపోయింది. ఒక్కసారి ఆలోచించండి. ఎంత గొప్ప విశ్వాసం 13 ఏటకే మరియకు వచ్చేస్తే మన జీవితాలు ఏంటో చెప్పండి. మన జీవితాలు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. ఎంత గొప్పగా ఉండాలండి. ఏమంటే మీకు ఎన్ని సంవత్సరాలు అంటే 40 అండి, 50 అండి, 60 అండి, 30 అండి, 40 అండి ఇలా చెప్తారే మీరు. ఇప్పుడు మీ జీవితాలు అనేవి దేవుడికి నచ్చే విధంగా ఉన్నాయా? ఆలోచించండి. ఒక్క ప్రశ్న అడుగుతానండి, మీ ఇంట్లో ఉపయోగపడని వస్తువు ఏదైనా మీరు ఉంచుతారా ఏంటి? రిమోట్ పాడైపోయింది అనుకోండి, రిమోట్ని 10 సార్లు కొట్టి 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 టెస్ట్ చేస్తాం ఉపయోగపడుతుందేమో అని. ఒకవేళ ఉపయోగపడకపోతే పక్కన పడేస్తాం. అవునండి. అంటే ఈ లోకంలో ఉపయోగపడని వస్తువును ఉంచవే ఇంట్లోను, మరి దేవుడికి మనం ఉపయోగపడకపోతే దేవుడు ఉంచుతాడా? ఉంచడు ప్రియులారా. ఈ రాత్రి సమయంలో మీరు అందరూ ఆలోచించాలి. ఒక గుడ్డివాడే యేసును తన వైపుకు తిప్పుకొని కరుణ పొందాడే, కృపను పొందాడే. కృప పొందిన తర్వాత యేసును వదలకుండా యేసు కూడా వెళ్ళిపోయాడే.
ఆయన ఎంత గొప్పగా ఉన్నాడు. మరియా తన జీవితంలో 13వ ఏటే దేవుడు ఒక వాక్యం చెప్పాడు, అమ్మా నువ్వు గర్భం ధరించి ఒక కుమారుని కంటావు, నీకు ఇక నుంచి ప్రతీది కష్టం ఉంటుంది, అయినప్పటికీ నువ్వు నిలవాలని ఒక చిన్న పిల్లకి చెప్తాడు దేవుడు. అయినా సరే ఆమె తగ్గలేదు, నింద అనుభవించడానికి సిద్ధపడిందండి. ఈ రాత్రి సమయంలో మన జీవితాలు ఏం మాట్లాడుతున్నాయో ఒక్కసారి ఆలోచించండి. అంటే చుట్టూరు మీకు అరటి మొక్కలు కనిపిస్తాయి కదండి, అరటి చెట్లు. వాటికి ఉన్న ఒక గుణం మీకు తెలుసు కదా, దానిని కట్ చేస్తారు, కింద వరకు కట్ చేస్తే మళ్ళా దాంట్లోంచి ఏమొస్తుంది, ఇంకొక మొక్క, ఇంకొక చెట్టు వచ్చేస్తుంది, మళ్ళా ఇంకొక గెల. ఒక చిన్న అరటి బెరడు నుంచే ఇంకొక అరటి చెట్టు వచ్చేస్తే మీలో నుంచి దేవుని బిడ్డలు ఎవరైనా వచ్చారంటారా? మనలో నుంచి ఎవరైనా వచ్చారంటే దేవుని బిడ్డలు? ఈ అరటి చెట్టుని మీ ముందు ఎందుకు పెట్టాడో తెలుసా? ప్రతిరోజు మీకు గుర్తు చేస్తుంది ఏమని, నేనే ఇంకొక దానికి ప్రాణం ఇస్తున్నాను, నేనే ఇంకొక దానికి ఊపిరి పోస్తున్నానే. క్రైస్తవులుగా, క్రీస్తుని ధరించిన వారిగా మీరు ఒక్కరికైనా మాదిరిగా ఉన్నారా అని దేవుడు ఈ రాత్రి మనల్ని ప్రశ్నిస్తున్నాడు. దేవుడు ఎందుకంటే ప్రియులారా, క్రీస్తు బ్రతికాడు కాబట్టి మనం అలా బ్రతకాలని నిర్ణయం తీసుకున్నాం. ప్రియులారా, ఇంకొక వ్యక్తిని చూద్దామండి. ఇంకొక వ్యక్తిని, సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథము, సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము, సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథము 1వ అధ్యాయము 10-11 వచనాలు ఒక్కసారి ఆలోచించండి. సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథము 1వ అధ్యాయము 10-11 వచనాలు. ఇక్కడ ఎవరండి? హన్నా గారు. మీకు తెలుసు కదండి, హన్నా గారు సమూయేలు యొక్క తల్లి. ఆవిడ ఏం చేస్తుందో చూడండి. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరువక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలైన నాకు మగ పిల్లను దయచేసిన ఎడల వాని తల మీదక క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసుకొనను. ప్రియులారా, ఈ ప్రార్థన ఎన్నో సంవత్సరంలో చేస్తుందో తెలుసా? 9వ సంవత్సరంలో చేస్తుంది. హన్నాకు పెళ్ళైన 9వ సంవత్సరంలో చేసే ప్రార్థన మాత్రమే దేవుడు గ్రంథంలో రాయించాడు. గుర్తుపెట్టుకోవాలి ఈ మాట. 9 సంవత్సరాలు తనకు సంతానం లేదండి హన్నాకి, కానీ 9 సంవత్సరాలు మానకి ఏం చేస్తుందండి? వాక్యం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంది. దేవుని సన్నిధిలో 9 సంవత్సరాలు మానకుండా ప్రార్థన చేస్తుందంటే ఏం విశ్వాసం అండి ఆవిడది? దేవుడు ఇస్తాడనా, దేవుడు ఎవడనా? మన విశ్వాసం ఎంత అంటే మహా అయితే ఒక 4 రోజులు గట్టిగా ఏడుస్తూ ప్రార్థన చేస్తాం, 2 నెలలు ఏమనుకుంటాం, దేవుడు వల్ల కాదేమో, ఇంకా వేరే ఏమన్నా చూసుకుందామేమో అన్నట్టుగా వెళ్ళిపోద్దండి మన విశ్వాసం, అంతేనా? కానీ అన్న 9 సంవత్సరాలు అండి, 9 సంవత్సరాలు తను దేవుడికి నచ్చినట్టుగా బ్రతికిందండి. దేవుడి సన్నిధిలో మానకుండా వాక్యాన్ని బోధిస్తూ నేర్చుకుంటూ ప్రార్థన చేసింది అంటే ఆవిడ గొప్ప విశ్వాసం ఏంటో ఆలోచించండి. ఒక విషయాన్ని అడుగుతానండి, 9 సంవత్సరాలు అన్న ప్రార్థన చేసిందా లేదా? చేసింది. కానీ దేవుడు 9 సంవత్సరాలు ప్రార్థన రాయించకుండా 9వ సంవత్సరంలో అంటే 8వ సంవత్సరం ముగింపులో చేస్తున్న ప్రార్థన ఎందుకు రాయించాడు? హన్నాకు అప్పుడు ఒక మాట వచ్చింది, ఏమని? నాకు మగ బిడ్డనిస్తే నీకిస్తాను. అప్పుడు దాకా హన్నా నోట మాట రాలా, నాకు ఇస్తే నేను పెంచుకుంటాననే మాటే వచ్చింది. కానీ నీకిస్తాను ప్రభువా అంది. అంటే లేక పుట్టే బిడ్డను ఎవరైనా ఇస్తారా? ఎవరెవరు. కనీసం లేక పుట్టాడు అనుకోండి, ఆ బిడ్డని ఎంత గారాభంగా పెంచుతారు. మనం వెళ్ళి ఒక్కసారి బొగ్గ ఇలా గట్టిగా పట్టుకున్నాం అనుకోండి, అయ్య బాబా మా అబ్బాయి బొగ్గ కందిపోతా చేతి అంటారు తల్లి. కానీ హన్నా ఏం చేసిందంటే
తనకి ఇవ్వబోతున్న బిడ్డనే ఇచ్చేయడానికి సిద్ధపడింది. దేవుడు ఎందుకు 9 సంవత్సరాలు వెయిట్ చేశాడు? హన్నాకి ఆ మనసు రావాలి. దేవా నాకు ఇచ్చే బిడ్డను నీకు ఇచ్చేస్తాను అనే మనసు హన్నాకి ఎన్ని సంవత్సరాలకు వచ్చింది? 9 సంవత్సరాలకి. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మీ అందరికీ కూడా కొన్ని నెరవేరలేదేమో, అవునా? కొన్ని హృదయ వాంఛలు తీరలేదేమో, వాటి గురించి మీరు ఇంకా ప్రార్థన చేస్తున్నారేమో. అయితే మీ ప్రార్థనలో దేవుడికి ఇష్టమైన మాట లేదేమో, అందుకే దేవుడు ఆలస్యం చేస్తున్నాడేమో. ఒక్కసారి ఆలోచించండి. దేవా ఎందుకంటానండి, ప్రార్థన ఎలా ఉంటుందో తెలుసా? మన ప్రార్థన, దయచేసి ఎవరూ బాధపడకండి, ఒక మాట చెప్తాను. మన ప్రార్థన ఎలా ఉంటుందో తెలుసా? దేవా ఇచ్చే 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 అంటాం, అవునా? ఇవ్వు ప్రభువా, ఇవ్వు ప్రభువా, ఇవ్వు ప్రభువా అంటాం మనం. కానీ ఎప్పుడైనా దేవా నీకేం కావాలి ప్రభువా, నీకేం ఇష్టం ప్రభువా, నువ్వు నాకు ఇన్ని చేస్తున్నావు కదా, అసలు నీకేం చేయాలి ప్రభువా అని ఎప్పుడైనా అడుగుతామా? ఎప్పుడైనా అడిగారండి మీ ప్రార్థనలో? ఎప్పుడు అడగం. ఎందుకని? దేవా ఇవ్వు 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 అంటామా అలవాటు అయిపోయింది. ఒక్క విషయం ప్రియులారా, మీరు అడగక మునిపే మీకు గాలి ఇచ్చాడా లేదా? మీరు అడగక మునిపే మీకు ఆహారం పెట్టాడా లేదా? మీరు అడగక మునిపే తల్లిదండ్రులు ఇచ్చాడా లేదా? తల్లిదండ్రిని మీరు అడిగి తెచ్చుకున్నారేంటి? అడగక మునిపే ఇచ్చాడు కదండి దేవుడు. అడగక మునిపే అన్ని ఇస్తాడండి దేవుడు. మీరు ఇవ్వు 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 అని బలవంతం చేయనవసరం లేదు. కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, దేవుడు మీకు ఆలస్యం ఏదైనా చేస్తున్నాడు అంటే ఏంటో తెలుసా? అది తగిన సమయం కాదు. వెయిట్ చేయమంటున్నాడు, కొద్ది కాలం వెయిట్ చేయి. ఎందుకంటానండి, ఇప్పుడు నేనున్నానండి, నాకు బైక్ డ్రైవింగ్ వచ్చు కాబట్టి మా నాన్న బండి కొని ఇచ్చారు. కారు ఇస్తారు ఇప్పుడు నా చేతికి ఎవరు? ఎందుకని? నాకు డ్రైవింగ్ రాదు కాబట్టి. ఇప్పుడు కారు ఇచ్చారనుకోండి కొని, నేను వెళ్ళి దేనిలోని గుద్ది ఏమన్నా అయిపోయింది అనుకోండి, అప్పుడు ఎవరు బాధపడాలి? తండ్రి, అవునా? మా నాన్న బాధపడతారు. ఇప్పుడు దేవుడు మనకి ఏదైనా ఇస్తున్నాడంటే ఏంటి? అది మొయ్యగలమా లేదా, అది తట్టుకోగలమా లేదా, అది చూడగలమా లేదా అని చూసి దేవుడు ఇస్తాడు. ఒకవేళ అది మనకి మొయ్యడం కుదరదు అనుకోండి, దేవుడు మనకి ఇవ్వడు. ప్రతి దానికి సమయం కలుగు. 9 సంవత్సరాలు హన్నా ప్రార్థన చేస్తే, 8 సంవత్సరాలు కంటిన్యూస్ గా ప్రార్థన చేస్తే, 9వ సంవత్సరంలో ఎవరు పుట్టారు? సమూయేలు పుట్టాడు. సమూయేలు పుట్టాడు. ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా, ఎప్పుడైనా ప్రార్థన మానేసింది ఆవిడ? మానలా. అక్కడ గుడ్డి భిక్షకుడు కేకలేయడం మానేడా? మానలేదు. మరియ గారు యేసును విడవకుండా ప్రేమించడం మానిందా? మానలా. హన్నా ప్రార్థన చేయడం మానిందా? మానలేదు. ఇంకొక ఆవిడ ఉందండి, హన్నా అని ఒక ప్రవక్తి. దేవాలయంలో ఎన్ని సంవత్సరాలు చేసిందంటే ఉపచారం? 84 సంవత్సరాలు తన సేవ చేస్తుందంటే దేవాలయంలో. లూకాసు వార్త 2వ అధ్యాయంలో మీకు మాటలు కనిపిస్తాయి. 84 సంవత్సరాలు తన భర్త చనిపోతేనంట ఇంకా దేవాలయం విడిచిపెట్టకుండా 84 సంవత్సరాలు అనుదినము ఉదయము సాయంత్రం సేవ చేసుకుంటూ బతికిందండి ఒక ఆవిడ. ఎన్ని సంవత్సరాలు అండి? 84. ఎవరైనా చేస్తామా? ఆదివారం 2 గంటలే ఎక్కువ దేవుడికి. ఎందుకని? మిగతా టైం అంతా పిల్లలు సమస్తము ఉన్నాయి కదా. ప్రియులారా, ఒక విషయం చెప్తానండి, మీకు భర్తను ఇచ్చింది ఎవరు? దేవుడు. బిడ్డని ఇచ్చింది ఎవరు? దేవుడు. అన్ని ఇచ్చింది ఎవరు? దేవుడు. మీ భర్తను తీసుకునేది ఎవరు? చెప్పాలి. దేవుడు. అన్ని తీసేసుకునేది ఎవరు? ఇచ్చినప్పుడు పొగుడే నువ్వు, తీసేసుకున్నప్పుడు తిట్టచ్చా? ఇచ్చినప్పుడు ఎలా ఉన్నావో తీసుకున్నప్పుడు అలాగా. ఇక్కడ ఉన్న వాళ్ళ ఎవరైనాను దేవా నన్ను పుట్టించు అని అడిగారండి? ఎవ్వరు అడగలేదు. దేవుడు పుట్టిస్తే మనం ఈ లోకానికి వచ్చాం. దేవా నన్ను తీసేసుకో అని అడుగుతామా? అస్సలు అడగం. మన ప్రార్థనలో ఉండదు. ఏమని అడుగుతామండి? ఇంకా బ్రతికించి అని ప్రార్థన చేస్తాం. కానీ ఎప్పుడు తీసేసుకోవాలో ఆయనకి తెలుసు. ప్రియులారా, ఇచ్చినప్పుడు ఒక కొడుకుని ఇస్తేనండి ఎవరైనా ఏమీ అనరు. అమ్మో నాకు దేవుడు ఒక కొడుకుని ఇచ్చాడు అనుకుంటారేమో, సంతోషపడతారేమో. కానీ ఒక కొడుకుని తీసేసుకున్నప్పుడు ఏమంటారు? నా కొడుకే
దొరికాడా? ఏమంటారండి? దేవుడికి నా కొడుకే అంటారా అనరా? క్రైస్తవులు కూడా అంటారండి చాలా మంది, దేవుడికి ఇంకొక కొడుకులేం దొరకట్లేదా, నా కొడుకే దొరికిందా, నా ఇల్లే దొరికిందా అంటారే. ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. ఇచ్చినప్పుడు తిట్టలేదే నువ్వు, తీసేసుకున్నప్పుడు ఎలా తిట్టగలుగుతున్నావు నువ్వు? తిట్టకూడదండి. యోబు గారికి ఉన్న భక్తి ఏంటండి? యెహోవా వలన మేలు మాత్రమే అనుభవింపదగుదుమా, కీడు అనుభవింపతగమా మనం? బైబిల్లో ఉన్న ఒక అద్భుతమైన మాట మీకు చూపిస్తానండి. అది చూపించి నేను ముగిస్తాను. ఈ దావీదు గారు ఆ మాట మాట్లాడుతూ ఎంత గొప్ప విషయాన్ని చెప్పారో ఈ రాత్రికాల సమయంలో ఒకే ఒక మాటను గుర్తు చేసి నేను ముగించేస్తాను. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము, కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 119వ కీర్తన 71వ మాట అండి. 119వ కీర్తన 71వ మాట. నేను నీ కట్టడను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. అండి, వాక్యం నేర్చుకోవాలి అంటే మనకేం రావాలి అంట? శ్రమ రావాలంటండి. అంటే కష్టం వచ్చినప్పుడల్లా మీరు ఏం చేయాలి? ఒక్క మాట అడుగుతానండి, మీ ఇంట్లో శుభ్రంగా ఫంక్షన్ జరుగుతుంది అనుకోండి, ఎవరైనా బైబిల్ జోలికి వెళ్తారా? వెళ్ళరు. మీ ఇంట్లో ఎవరికైనా చిన్న అనారోగ్యం వచ్చేటప్పటికి ఏమొస్తుంది తెలుసా? కుటుంబ ప్రార్థన వచ్చేస్తుంది ముందు. తర్వాత వెంటనే ఏమొచ్చేస్తుంది? సంఘ ప్రార్థన వచ్చేస్తుంది. తర్వాత ఏమొచ్చేస్తుంది? వాట్సాప్ ప్రార్థన వచ్చేస్తుంది. అవునా? ఒక్కసారి ఆలోచించండి. శ్రమ వచ్చినప్పుడు ఏమొస్తున్నాయి? కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన, వాట్సాప్ ప్రార్థనలు ఇవన్నీ వచ్చేస్తున్నాయి. కానీ సంతోషం వచ్చినప్పుడు చెప్పుకుంటామా? ఆలోచించండి. ఇక్కడ దావీదు గారు మాట్లాడుతూ ఏమంటున్నారు? నీ కట్టడ వాక్యం నేర్చుకోవడానికి శ్రమలు పొందడం నాకు మేలయ్యా అంటున్నాడు. ఎందుకని? ఎప్పుడు నీ దగ్గరే ఉండాలి, నీ దగ్గర ఉండడానికి నాకు ఎన్ని కష్టాలు వచ్చినా పర్లేదు అనుకుంటున్నాడు. నాకేం వచ్చినా, అది ఖడ్గమైనా, కరువు అయినా, హింస అయినా, అది ఏదైనా పర్లేదయ్యా, నీ దగ్గర నేను ఉంటే చాలు అనుకుంటున్నాడండి దావీదు. అంత గొప్ప విశ్వాసం మనకుందా? ఒక విషయం చెప్పమంటారండి, చివరికి ఒకే ఒక మాట. ప్రపంచంలో ముల్లోకాలను ఉన్నాయి కదండి మనకి, పరలోకము, భూలోకము, పాతాళము. ఈ 3 లోకాలని ఏలుతున్నవాడు ఎవరు? దేవుడు. ఎవరు ఆయన? మనం నమ్మిన యెహోవా తండ్రి. మనం నమ్మిన యెహోవా తండ్రి 3 లోకాలను ఏలుతున్నాడే. ఇప్పుడు అటువంటి తండ్రికి మనం ఎవరము? కుమారులం, కుమార్తెలం. ఎమ్మెల్యే కొడుకులు, కూతుర్లు ఏం చేస్తారండి? ఇలా కాళ్ళు ఎగరేసి మేము ఎవరమో తెలుసా, ఎమ్మెల్యే కొడుకుని నేను ఇక్కడ అంటారు. మేము ఎవరమో తెలుసా, ఎమ్మెల్యే కూతుర్ని. ఎమ్మెల్యే కొడుకు కూతురు వరకు తర్వాత అండి సర్పంచ్ కొడుకు కూతుర్ని పట్టుకోగలమా మనం? అస్సలు పట్టుకోలేం. స్పీడ్గా వెళ్తాడు. ఏంట్రా అంటే మా నాన్న సర్పంచ్, నీకు తెలుసా అంటాడు. అవునా? ఇలా ఉంటారండి సర్పంచ్. ఒక గ్రామానికి సంబంధించిన ఒక సర్పంచ్ కొడుకు కూతురు అంత గర్వపడితే ముల్లోకాలను ఏలుతున్నాడండి మన తండ్రి, మన దేవుడు. మరి ఆయన కొడుకులు కూతుర్లు అంటే ఎంత గొప్ప వాళ్ళం ఒక్కసారి ఆలోచించండి. దీన్ని చూడకండి. దేహం ముడతలు పడిపోద్ది, దేహం పాడైపోద్ది, దేహం సమస్తము నాశనం అయిపోద్ది. ఒక రోజు దేహం ఎక్కడికి వెళ్ళిపోద్ది? మట్టిలోకి వెళ్ళిపోద్ది. కానీ దీనిలో ఉన్న శక్తి మాత్రం చిన్నదా? అక్కడి నుంచి వచ్చింది, ఆ మహాదేవుడిలోంచి వచ్చిందండి. అంత గొప్ప ఆత్మను నరకంలోకి పంపించేస్తారా? ఒక్కసారి ఆలోచించండి. ఒక తప్పు ఆలోచించినందుకే అపవాదిని ఎక్కడ పంపించేశాడు దేవుడు? నరకానికి పంపించేశాడే. దేవుడు మనల్ని పుట్టించాడు. ఆ కొన్ని కోట్ల కణాల్లో తల్లి గర్భంలోనికి మనల్ని పంపించి కాపాడి పుట్టించాడు. పుట్టించిన నాటి నుంచి ఇప్పటి వరకు నీకు ఆహారం ఇస్తున్నాడు, గాలి ఇస్తున్నాడు, రక్తాన్ని సరఫరా చేస్తున్నాడు, ప్రతి దానిని ఇస్తున్నాడు. అలాగే వయసు వచ్చిన తర్వాత వివాహం చేశాడు, భార్యనిచ్చాడు, బిడ్డల్ని ఇచ్చాడు, సమస్తాన్ని ఇచ్చాడు. ప్రతి దాన్ని ఇచ్చి చివరికి నీ చెంతకు వాక్యాన్ని కూడా తీసుకుని వచ్చి వాక్యంలో నిరంతరము పెంచుతున్నాడా, అప్పుడప్పుడు పెంచుతున్నారా? ఒక విషయం చెప్పండి, బయట ఉన్నారు కదండి అన్యజనులు, వారి గ్రంథాల గురించి ఒక్క విషయం అయితే తెలుసా వారికి?
తెలీదు, చెప్పరు కూడా వాళ్ళకి. మన గ్రంథం గురించి ఆదివారం చెప్పిస్తాడు దేవుడు, బుధవారం చెప్పిస్తాడు, శుక్రవారం చెప్పిస్తాడు, టీవీలో అయితే 24 గంటలు చెప్పిస్తున్నాడు. ఏంటి ఎంత ప్రేమించే దేవుడు ఎక్కడ ఉంటాడు చెప్పండి? నువ్వు చెడిపోకూడదని నిత్యము నాయన ఇలా ఉండు, నాయన ఇలా ఉండు, అమ్మ ఇలా ఉండు, అమ్మ ఇలా ఉండు, అమ్మ ఇలా ఉండు, ఎలా ఎవరు చెప్పగలరండి? మన నాన్న మన అమ్మ ఏం చేస్తారో తెలుసా? మహా అయితే 3-4 సార్లు తిట్టి ఎలా పోతావో పోరా, చచ్చిపో అంటారు. అవునా? అమ్మా నాన్న. కానీ దేవుడు మాత్రం ముదిము వచ్చు వరకు నిన్ను ఎత్తుకునేవాడు ఎవరైనా ఉన్నారు అంటే నేను ఒక్కడే అన్నాడండి. మనం ముసలోళ్ళం అయిపోతే మన పిల్లలకు మనం ఏమైపోతామో తెలుసా? అసహ్యులం అయిపోతాం. అవునా? ముసలోళ్ళం అయిపోయాం అనుకోండి, మనకి మన వయసు ఏమైపోతుంది? చాలా తరిగిపోతుంది, బలం తరిగిపోతుంది. అన్ని మోకాళ్ళ నొప్పులు, ఈ నొప్పులు, ఆ నొప్పులు, అస్తమానం ఏదో ఒకటి అంటాము. ఇలాగూ చిన్నపిల్లలు అయిపోతాం కదండి ముసలోళ్ళం అయిపోతే. ఇలాగ అయిపోతున్నప్పుడు మన పిల్లలకి ఏమైపోతాం? అసహ్యం అయిపోతాం. కానీ ముదిమి వచ్చేంత వరకు నిన్ను ఎత్తుకుంటాను అంటున్నాడు దేవుడు. అంత గొప్ప దేవుడు అండి. అంత గొప్ప దేవుడు పక్షంలో మనం నిలబడాలి. ఒక్క విషయం ఆ బర్తిమయ్య అనే భిక్షకుడు యేసు ఇనేంత వరకు కేకలేశాడు, మరీ ఎక్కువగా కేకలేశాడు. నీ మాట కూడా ప్రపంచానికి కూడా అలాగే వినిపించాలి. ఒక్కసారి నువ్వు మాట్లాడితే దేవుడి గురించి అనేకులు వినాలి నీ మాట. యేసు ఎలాగైతే నిలిచి ఆలోచించాడో అనేకులు నీ మాట గురించి ఆలోచించాలి. 13 ఏళ్ల అమ్మాయే మరియే ఏం చేసింది? దేవుని కృపను పొందిందే. మనం ఇన్ని సంవత్సరాలకు దేవుని కృపను పొందుతున్నాం. మనం కూడా దేవుడికి కట్టుబడి జీవితాంతకాలం బతకాలి. 9 సంవత్సరాలు ప్రార్థన చేయగా పుట్టిన సమూయేలు విషయమే హన్నా దేవుడికి అప్పగించేసిందే. మనము కూడా దేవునికి అంతగా లోబడాలి. ప్రియులారా, ప్రతి విషయంలో మనం దేవుని కృపను పొందుతున్నాం కాబట్టి ఎవ్వరు కూడా దుర్వినియోగపరచకండి. మీకు మాట ఇచ్చింది ఎవరండి? దేవుడు. మీకు చూపించింది ఎవరు? ఆయుష్ ఇస్తుంది ఎవరు? నడకిచ్చింది ఎవరు? మరి అన్నిటిని దేవుడి కోసం వాడుతున్నారా? ఒక ఫ్యాన్, నువ్వు కొనుక్కున్న ఫ్యాన్ నీకే ఉపయోగపడాలి, నువ్వు కొనుక్కున్న టీవీ నీకే ఉపయోగపడాలి, నువ్వు కొనుక్కున్న ఫ్రిడ్జ్ నీకే ఉపయోగపడాలి. మరి అన్ని చేసిన దేవుడికి ఉపయోగపడుతున్నామా? ఈ రాత్రికాల సమయంలో ఈ ప్రశ్నను ఆలోచించుకుని దేవుడిచ్చిన కృప కలిగిన ఈ జీవితాన్ని ఎవ్వరు పాడు చేయకండి. ఎందుకంటే రాత్రి మేము భోజనం పంచిపెట్టడానికి వెళ్ళామండి. అక్కడ ముసలి వాళ్ళ గాథలు ఎలా ఉన్నాయో తెలుసా? కొడుకులు ఉన్నారు, కూతుర్లు ఉన్నారు. కానీ వాళ్ళు ఎక్కడ పడుకున్నారో తెలుసా? రోడ్డు మీద దోమల్లో పడుకున్నారు. ఏంటమ్మా అని అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్క విషాద గాథ చెప్తున్నారండి. నా కొడుకు ఎంతో అల్లారు ముద్దుగా పెంచానండి, కానీ ఈ రోజు నన్ను ఇక్కడ పడుకోబెట్టారండి అంటున్నారు. అటువంటి ప్రేమ లేని సామ్రాజ్యం అయిపోయింది. కానీ క్రైస్తవులు చిన్ననాటి నుంచి మీ పిల్లలకి వాక్యాన్ని నేర్పించండి, అప్పుడు మిమ్మల్ని ఎప్పుడూ విడిచిపెట్టరు. మీ పిల్లలకి వాక్యం వచ్చిందనుకోండి, దేవుడు భయం ఉంటుంది. ఒకే ఒక్క విషయం అండి, మీ పిల్లలతో మీరు ఎంతసేపు ఉంటారు? మహా అయితే 3-4 గంటలు. అవునా? స్కూల్లో 8 గంటలు ఉంటారు, 8 గంటలు పడుకుంటారు. ఇంక ఈ 8 గంటల టీవీకే ఎక్కువ పరిమితం. 1 గంట 2 గంటలు మీరు వాళ్ళతో ఉంటారు. ఒకే ఒకటి నేర్పించండి, పిల్లలకి దేవుడు భయం నేర్పించండి. మీరున్నా లేకపోయినా వాళ్ళతో ఎవరున్నారన్న భయం ఉంటది. దేవుడు, అమ్మో దేవుడు చూస్తున్నాడు, అమ్మమ్మ చెప్పింది కదా, నానమ్మ చెప్పింది కదా, నాన్న చెప్పాడు కదా, అమ్మ చెప్పింది కదా, దేవుడు ఉన్నాడు కదా, మేము తప్పు చేయకూడదు, ఒకరిని తిట్టకూడదు, దుష్ప్రవర్తన చేయకూడదు అని పిల్లలకి చిన్నప్పటి నుంచి భయం కలుగుతుంది. అటువంటి విలువైన విషయాలు నేర్పించి మీరు పెంచాలని కోరుకుంటూ, కృపను ఎప్పుడూ దుర్వినియోగపరచకండి. దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో తిరిగి మనము కూడా దేవుణ్ణి అంత ప్రేమించాలి. మీ ప్రేమలు ఇప్పుడు వరకు అందరికి ఇచ్చేశారు కదండి, పిల్లలకి ఇచ్చేశారు, భర్తకి ఇచ్చేశారు, సమాజానికి ఇచ్చేశారు. కానీ ఇప్పుడైనా మీరు మీ ప్రేమను ఎవరికి ఇవ్వండి? దేవుడికి పరిపూర్ణంగా ఇవ్వండి. దేవుడిని ప్రేమించండి, దేవుడి మాటలు వినండి, దేవుడి మాటలు చెప్పండి, దేవుడి గురించి పాడండి, దేవుడి గురించి స్తుతించండి, దేవుడి కొరకు జీవించండి. ఈ మాటలు మీలో ఫలించి అభివృద్ధి పొందాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా కన్న తండ్రి, ఈ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు తండ్రి. ఈ దినమందు తండ్రి మమ్మల్ని ఐక్యపరిచి తండ్రి, ఇక్కడ నీ మాటలు వినడానికి తండ్రి తగిన సమయాన్ని మీరు దయచేసిన విధానం బట్టి వందనాలు తండ్రి. తండ్రి, ఒక చూపు లేని వాడు నువ్వు కరుణించేంత వరకు, నీ కుమారుడు కరుణించేంత వరకు విడిచిపెట్టకుండా బ్రతిమాలాడు తండ్రి. అట్టి ఆసక్తి మాకు పుట్టించండి తండ్రి. మరీ చిన్నప్పుడే తండ్రి నీ కృపను పొందింది తండ్రి.
మేము కూడా అంత గొప్పగా ఉండేలాగా మాకు సహాయం చేయండి. హన్నా నీ సన్నిధానంలో తండ్రి విడువక ప్రార్థన చేసింది తండ్రి. అట్టి గొప్ప స్థితి మాకు దయచేయండి తండ్రి. మేమందరము తండ్రి మమ్మల్ని చూసి నీవు గర్వపడేలాగా మాకు సహాయం చేయండి. మేమందరము నీ బిడలుగా ఎల్లప్పుడూ ఉండేలాగా మాకు సహాయం చేయండి. ఇక్కడికి వచ్చిన ప్రతి బిడను పేరు పేరు చెప్పిన జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వీరందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వాక్యాన్ని బాగా నేర్చుకుని తండ్రి వారి కుటుంబాలను కట్టుకునే భాగ్యాన్ని దయచేయండి తండ్రి. ఇప్పుడు వరకు మేము ఎన్నిటినో ప్రేమించాము కానీ తండ్రి, ఇక నుంచి నిన్ను ఎక్కువగా ప్రేమించే భాగ్యాన్ని మాకు దయచేయండి. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఈ కుటుంబానికి కూడా తండ్రి నీ కృపను నీ కనికరాన్ని తోడుగా ఉంచి ఎల్లప్పుడూ ఈ కుటుంబం అంతా నీ సేవలో ఉండడానికి సహాయం చేయమని, ఈ కార్యక్రమం నిర్వహించడానికి తండ్రి నీ బిడలు ఏర్పాటు చేసి నీ బిడలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని మీరు తోడుగా ఉండమని, అలాగే తండ్రి నీ చిత్తం అయితే మేము మళ్ళా ఒకసారి కలుసుకుని ఇంకా అనేక విషయాలు నేర్చుకోవడానికి మాకు సహాయం చేయమని, వృద్ధులైన వారందరినీ మీరు దీవించండి తండ్రి. యవనస్తులను కూడా మీరు దీవించండి తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున మీరు ముట్టి స్వస్థపరచమని యేసుక్రీస్తు వారి పుణ్య నామం అతిమిక్కిలి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సదాకాలం మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.